పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఉభయ సభల్లో హాజరు కావాలని బీజేపీ ఎంపీలకు పార్టీ అధిష్టానం విప్ జారీ చేసింది. ఇవాళ లాస్ట్ డే కావడంతో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలపనున్నాయి ఉభయ సభలు. ముఖ్యమైన బిల్లులు ప్రవేశపెట్టనున్న చర్చ ఆమోదం కోసం పార్టీ సభ్యులంతా తప్పక హాజరు కావాలని విప్లో పేర్కొంది. దీంతో పార్లమెంట్ సమావేశాల్లో ఆఖరి రోజు ఏ నిర్ణయం తీసుకుంటారోనన్నది సస్పెన్స్ గా మారింది. మరోవైపు చివరి రోజు అయోధ్య రామ జన్మభూమి ఆలయంపై చర్చ జరగనుంది. డాక్టర్ సత్యపాల్ సింగ్, డాక్టర్ శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే చర్చను ప్రారంభించనున్నారు. స్వల్పకాలిక చర్చ కింద రామాలయం, బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టపై చర్చ చేపట్టనున్నారు. అటు రాజ్యసభలో మధ్యాహ్నం రామ మందిర్పై చర్చ జరగనుంది. ఇవాళ జరగబోయే పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చివరి రోజు పార్లమెంట్ సమావేశాలు, ఇవాళ పలు కీలక నిర్ణయాలకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి రాజు? ఎస్ ఉదయశ్రీ, ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి చివరి పార్లమెంట్ సమావేశాలు, చివరి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అందులో కూడా ఇక ఇది చివరి రోజనే చెప్పుకోవచ్చు. సో ఎటువంటి కీలక నిర్ణయం తీసుకోవాలన్నా పార్లమెంటు వేదికగా ఈ రోజే ప్రభుత్వానికి మిగిలి ఉంది. సో అందుకోసమే ప్రత్యేకంగా ఉభయ సభల్లో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలందరికీ కూడా విప్ జారీ చేశారు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎంపీ, అటు లోక్సభలో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, రాజ్యసభలో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, వాళ్ళు పార్లమెంటుకు విధిగా హాజరు కావాల్సిందేనని చెప్పి పార్టీ నుంచి విప్ జారీ చేశారు. సో అందుకోసమే ఎంపీలందరూ కూడా వాస్తవానికి ఈ బడ్జెట్ సమావేశాలు నిన్నటితోనే ముగియాలి, కానీ ఒక రోజు పెంచారు. అంటే ఈ రోజు చివరి రోజు కొన్ని కీలక నిర్ణయాలు ఉండే అవకాశం ఉందని చెప్పి ఎంపీలందరినీ సభకు రమ్మని చెప్పారు. ఇక మరోపక్క ఎటువంటి కీలక నిర్ణయం తీసుకోబోతుంది, కేంద్ర ప్రభుత్వం ఏదైనా కీలక ప్రకటనలు పార్లమెంట్ వేదికగా చేయబోతున్నారా అనే దాని మీద కూడా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. పార్టీ ఎంపీలతో పాటు ప్రతిపక్ష పార్టీలకు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉన్నారు. దేశ ప్రజలు సైతం ఏదైతే చివరి పార్లమెంట్ కాబట్టి, చివరి రోజు కాబట్టి ఈ రోజు ఏదైనా ప్రధానమంత్రి ఎటువంటి కీలక నిర్ణయాలు ఏమైనా ప్రకటించబోతున్నారని చెప్పి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక మరోపక్క ఏదైతే జనవరి 22వ తేదీన అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించి ప్రాణప్రతిష్ఠ జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఈరోజు కీలక చర్చ ఉభయ సభల్లో జరగబోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు పార్లమెంటు ఉభయ సభలు రామ నినాదంతో మారుమోగబోతున్నాయి, జై శ్రీరామ్ నినాదంతో మారుమోగబోతున్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఎన్నో ఏళ్ల ఎదురు చూపుల తర్వాత రామమందిర నిర్మాణం జరిగింది. సో ఆ రామమందిర నిర్మాణం కోసం గతంలో జరిగినటువంటి పోరాటాలు కావచ్చు, గతంలో జరిగినటువంటి ఆందోళనలు కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు రామమందిర నిర్మాణం జరిగినటువంటి తీరు, బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగినటువంటి ఆ ఘట్టం, వీటన్నిటిపైన కూడా పార్లమెంట్ వేదికగా చర్చ జరగబోతుంది. దానికి సంబంధించి లోక్సభలో సత్యపాల్ సింగ్ చర్చను మొదలు పెడితే ఇక రాజ్యసభలో మధ్యాహ్నం జరగబోతుంది చర్చ. ఆ మధ్యాహ్నం జరిగేటటువంటి చర్చలో తెలుగు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ కూడా ఈ చర్చను మొదలు పెట్టబోతున్నారు. ఇక దీనిపైన ఉభయ సభల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడబోతున్నారు. సో ఈ సందర్భంగా పార్లమెంట్ వేదికగా రామమందిర నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంపైన ప్రధాని ఎటువంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు, ఎటువంటి ప్రసంగం ఉండబోతుంది అనేది కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇక రామమందిర నిర్మాణం ఒక అంశం అయితే ఏదైనా ఇతర అంశాలపైన కీలక బిల్లులకు సంబంధించినటువంటి ప్రకటన ఏదైనా ఉండబోతుందా అనేది మాత్రం ఇంకా ఉత్కంఠగానే కనిపిస్తుంది. సో మొత్తానికి ఈ ప్రభుత్వానికి చివరి పార్లమెంట్ రోజు అని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చాకే మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు ఉంటాయి. సో అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు జరిగేటటువంటి పార్లమెంట్ సమావేశాల పట్ల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఉదయశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.